హిందువుల వందల ఏళ్ల కళ నెరవేరింది. అయోధ్యలో రామ మందిరం వెలిసింది. పురాణ పురుషుడు శ్రీరాముడి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ వేడుక సందర్భంగా ప్రపంచమంతటా భక్తితో రామనామాన్ని జపించింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అతిథులు బాలరాముని దర్శించుకున్నారు. ఇక రెండో రోజు వేలాది మంది భక్తులు రాముణ్ణి కన్నులారా దర్శించుకునేందుకు క్యూ కట్టారు. దీంతో అయోధ్య పరిసరాలు కిక్కిరిశాయి. ఆలయం వద్ద భక్తులను నియంత్రించడం భద్రతా బలగాలకు కష్టంగా మారింది. ఇదిలా ఉంటే రామ మందిరంతో భారత్ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? భారత పరపతిని సాకేత రామన్న మరింతగా పెంచుతాడా? ఏ దేశాల్లో రాముణ్ణి స్మరించుకుంటారు? వాజ్ ది స్టోరీ. రామాలయంతో భారత్కు ప్రతిష్ఠ పెరుగుతోందా? రాముడిని ఏ దేశాలు కొలుస్తాయి? అయోధ్యతో పర్యాటకానికి కొత్త ఊపు వస్తుందా? వందల ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరింది. అయోధ్యపురిలో రామయ్య కొలువయ్యాడు. రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా ప్రపంచమంతా రామనామాన్ని జపించింది. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలి రోజు కేవలం అతిథులు మాత్రమే సాకేత రాముడిని దర్శించుకున్నారు. ఇక 23 నుంచి సామాన్య భక్తజనం బాలరాముడిని దర్శించుకునేందుకు అనుమతిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ముందే ప్రకటించింది. సో అయోధ్యలోని రామమందిరం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో అయోధ్య ఇప్పుడు ప్రపంచ తీర్థయాత్ర మ్యాప్లోకి చేరింది. అయోధ్య మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో హిందువుల కల నెరవేరింది. అయితే ఈ రామాలయంతో భారత్పై ఎలాంటి పరిణామాలు ప్రభావం చూపుతాయి అంటే ఇందులో 2 రకాల పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఒకటి దేశీయంగా, మరొకటి ప్రపంచానికి సంబంధించిన పరిణామాలు. ముందుగా దేశీయ పరిణామాల గురించి చూద్దాం. అయోధ్య నగరం ఎన్నో శతాబ్దాల చరిత్రను చూసింది. అందులో కొన్ని బాధాకరమైనవి, మరికొన్ని హింసాత్మకమైనవి. అయితే తాజాగా రామాలయం ఆ కథకు పులిస్టాప్ పెట్టింది. ఇప్పుడు భవిష్యత్తుపై దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైనది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. అయోధ్య రాముడు అందరికీ చెందినవాడని స్పష్టం చేశారు. అయోధ్యలోని రాముడి మందిరము కొత్త అధ్యాయనానికి నాంది పలకనుంది. ఇక్కడ సామరస్యం, ఐక్యతే కొత్త అధ్యాయం. అంతేకాదు ఈ ఆలయం ముఖ్యమైన నాగరికతకు మైలురాయి. ప్రతి భారతీయుడికి రామాయణం గురించి తెలుసు. అయోధ్య ఎంత ముఖ్యమైనదో కూడా తెలుసు. అయోధ్య రాముడి జన్మస్థలం. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం అన్నది ఎంతో ప్రతిష్టాత్మకమైనది. సింపుల్గా చెప్పాలంటే దేవుడి కోసం ఓ ఇల్లు నిర్మించడం లాంటిదన్నమాట. ఇక రామాలయంలో దేశీయంగా జరిగే పరిణామాలలో కీలకమైనది మాత్రం రాజకీయం. మరికొద్ది నెలలలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రామాలయం గురించి ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మించడం అనేది అధికార పార్టీ బీజేపీ ఎన్నికల వాగ్దానం. నిజానికి బీజేపీ ఎదుగుదల రామ మందిరంతోనే ముడిపడి ఉంది. ఈ క్రమంలో రామాలయం ప్రాణప్రతిష్ఠ రాజకీయ అంశంగా ప్రతిపక్షాలు పరిగణిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ అంశం మరింతగా చర్చలోకి రావడం చూడొచ్చు. ఇవన్నీ రామాలయంతో దేశీయంగా జరిగే పరిణామాలు. ఇప్పుడు అయోధ్యపురితో ప్రపంచ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. నెంబర్ 1, సాఫ్ట్ పవర్. రాముడి కథ చాలా పవిత్రమైనది. రామాయణ గాథ కేవలం ఒక్క భారత్కే పరిమితం కాలేదు, ఆసియా అంతటా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా రామాయణంపై విభిన్న కథనాలు అందుబాటులో ఉన్నాయి. థాయిలాండ్, కాంబోడియా, లావోస్, చైనా, మయన్మార్, ఇండోనేషియా, వియత్నాం ఇలా పలు దేశాలలో రామాయణంపై వారికి సొంత వర్షన్లు ఉన్నాయి. అదెలా అనుకుంటున్నారా? అయితే మీరు ఉత్తర థాయిలాండ్లో అయుధయ అనే నగరం ఉంది. ఈ నగరం పేరు అయోధ్యకు దగ్గరగా ఉంటుంది. ఇది పురాతన థాయ్ రాజ్యం రాజధాని అట. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే చాలా మంది చరిత్రకారులు రాముడి అయోధ్యగానే చెబుతారు. నేటికి థాయ్ రాజులు రామా అనే పేరును పెట్టుకుంటారు. ఇక కంబోడియాలోని అంకర్ వాట్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అయితే ఆలయం లోపలికి వెళితే రామాయణ కుడ్య చిత్రాలను చూడొచ్చు. ఏ దేశానికి వెళ్లినా రాముడి మూలాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కరేబియన్, ఆఫ్రికా, ఫిజీ వంటి పసిఫిక్ ద్వీప దేశాలలోనూ రాముడు సుపరిచితుడే. నిజానికి వారంతా రాముడిని స్మరించుకుంటారు. సో ఆయా దేశాలను ఢిల్లీ ప్రభావితం చెయ్యొచ్చు. సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి అయోధ్యలోని రామాలయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చెయ్యొచ్చన్నమాట. ఈ పర్యాటకమే ఆసియా అంతటా భారత్ తన ప్రభావం చూపే అవకాశాన్ని ఇస్తుంది. భారత్లోని విదేశీ పర్యాటకులను చూడండి. ఇందులో బంగ్లాదేశ్ టాప్ లో ఉంది. భారత్ కు పర్యాటకులు వచ్చే దేశాల జాబితాలో మలేషియా 9వ స్థానంలో ఉంది.
థాయిలాండ్ 11వ స్థానంలో ఉంది. అయితే ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలు టాప్ 20లో కనిపించకపోవచ్చు, కానీ రామ మందిరంతో ఆయా దేశాల పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. పశ్చిమ దేశాల పర్యాటకులు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా దేశాలలో చాలా మంది రాముడి కథలు వింటూ పెరుగుతున్నారు. అలాంటప్పుడు రాముడి జన్మస్థలం అయోధ్యను ఆయనకు లింక్ అయి ఉన్న ఇతర ప్రదేశాలను చూడకుండా ఎందుకుంటారు? ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం రాముడికి లింక్ ఉన్న ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేలా కసరత్తు చేస్తోంది. అందుకు రామ్ రైల్వే సర్క్యూట్ ను ఢిల్లీ ఆవిష్కరించింది. అయోధ్య, చిత్రకూట్, బక్సర్ వంటి ప్రదేశాలను కలిపేలా ఈ మార్గాన్ని రూపొందించింది. రామ్ రైల్వే సర్క్యూట్ లో మొత్తం 15 స్టాప్లు ఉంటాయి. మొత్తం 8,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా ఈ మార్గాన్ని రూపొందించారు. రామ్ రైల్వే సర్క్యూట్ లో ప్రయాణానికి మొత్తం 18 రోజులు పడుతుంది. అందులో కొత్తగా నిర్మించిన రామ మందిర మార్గాన్ని ప్రపంచ పటంలో ఉంచుతుంది. అయోధ్యతో పర్యాటకాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లనుంది. ఎంత మత ప్రాధాన్యమున్న ఆలయమైనా అయోధ్యతో పర్యాటకం పెరుగుతుందా అని తక్కువగా అంచనా వేయొద్దు. మతపరమైన అంశాలను ప్రజలు చాలా ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం సౌదీ అరేబియా. మతపరమైన పర్యాటకంతో సౌదీ అరేబియా ఏటా 2,000 కోట్ల డాలర్లను సంపాదిస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే 1,66,000 కోట్ల రూపాయలు అన్నమాట. రాబోయే దశాబ్దాలలో దీన్ని 35,000 కోట్ల డాలర్లకు పెంచాలని సౌదీ అరేబియా లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మతపరమైన పర్యాటకంతో మరింతగా సంపాదించాలని సౌదీ యోచిస్తోంది. ఇక అయోధ్యలో మందిరంతో భారత్ తన శక్తిని ప్రదర్శించొచ్చు. మందిరంతో శక్తిని ప్రదర్శించడమేంటి అని వింతగా అనిపించవచ్చు. అయితే రామమందిర ప్రాణప్రతిష్ఠకు 100 మంది విదేశీ ప్రముఖులను ఢిల్లీ ఆహ్వానించింది. వారిలో నోవర్ ఘిల్లాన్ ఒకరు. ఆయన భారత ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. భారత్లోని ఇజ్రాయెల్ రాయభారి నోవర్ ఘిల్లాన్ ఆలయ ప్రతిరూపంతో ఉన్న చిత్రాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయన భారతీయులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే అయోధ్యలోని ఆలయాన్ని సందర్శిస్తానని కూడా తెలిపారు. ఇక్కడ పాయింట్ చాలా సింపుల్. అయోధ్య ఆలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుక భారత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది సువర్ణావకాశం. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. అత్యధికంగా యువత ఉండడంతో పాటు దౌత్యపరంగా భారత్ ఇప్పుడు ఓ వెలుగుతోంది. తయారీ రంగంలో భారత ప్రధాన శక్తిగా ఎదిగిందని ప్రజలు గ్రహించారు. ఈ సందర్భంలో రామాలయం పరిణామం, నిర్మాణం, గ్రాండ్ వేడుక వరకు కూడా ఎన్నో చెబుతోంది. గతంతో ముడిపడి భవిష్యత్తును అందిపుచ్చుకోవడానికి అయోధ్య ఆలయం సిద్ధంగా ఉంది. ఈ ఆలయం భారత్కు ఒక గొప్ప అవకాశాన్ని కూడా అందిస్తోంది. మనం గర్వించదగిన లౌకిక దేశం. అంటే మనం మన వైవిధ్యాన్ని జరుపుకున్నట్టే ఆలయ వేడుకలను కూడా జరుపుకుంటాం. రామరాజ్యం చెప్పేది ఏమిటంటే సామరస్యం, శాంతి, ధర్మమే. అవి దేశంలో పరిడవిల్లాలని ఆశిద్దాం.